కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరిట నారా చంద్రబాబుని జైలుకు పంపించారని ఆయన ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబుకి ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడించారు. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిందని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి మాజీ మంత్రి హోదాలో నంద్యాలలో అర్ధరాత్రిగా అరెస్ట్ చేసి విజయవాడలో ఇంట్రాగేషన్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పంపించారు. అంటే ఈ కేసులో సంబంధం లేని కేసులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులో ఇరికించి క్రియేట్ చేసి ఒక స్టోరీ దాన్ని కోర్టు దృష్టిలో పెట్టి జైలుకి పంపి 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ సమయంలో యావత్ ప్రపంచం వందల దేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని తయారు చేసి పంపారో, ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు చేస్తున్నారో, అలాగే తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే 53 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఒక మంచి నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని అర్ధరాత్రిగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రపంచం అంతా కూడా